నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు సంధ్య। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। నాగారం మున్సిపాలిటీ కార్యాలయం వద్ద మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికుల ధర్నా। నాగారం మున్సిపాలిటీగా ఏర్పడి 4 సంవత్సరాల 9 నెలలు అయినా ఇంకా గ్రామ పంచాయతీ కార్మికులుగానే మున్సిపల్ అధికారులు గుర్తిస్తున్నారని, పక్క మున్సిపాలిటీలో ఇచ్చే జీతం కన్నా మాకు తక్కువ వేతనాలు ఇస్తున్నారని, 8 గంటల డ్యూటీకి బదులుగా 9 గంటల డ్యూటీ చేయిస్తున్నారని, డ్రైవర్ని డ్రైవర్గా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। కార్మికులపై మున్సిపల్ కింది స్థాయి ఉద్యోగుల వేధింపులు భరించలేకపోతున్నామని అన్నారు। మున్సిపాలిటీలో సుమారు 230 మంది ఉన్నారు। వీరిలోనే గ్రూపులుగా చేసి వారి నుండి కార్మికులకు జీతాలు ఇస్తున్న కమిషనర్, చైర్మన్। ఇలాగే మా కార్మికులను పట్టించుకోకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా కలిసి బాధలు చెప్పుకుంటామని అంటున్న కార్మికులు। కార్మికుల ఐక్యత ప్రజల జీతాలు మాకు వెంటనే గ్రూపుల ద్వారా వేతనాలు బహిష్కరించాలి। ఆధ్వర్యంలో ఈరోజు నాగారం మున్సిపల్ శాఖ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఈరోజు న్యాయమైన డిమాండ్ల గురించి సమ్మె చేయడం జరిగింది। పనులను పూర్తిగా ఆపేసి సమ్మె చేస్తే గౌరవ కమిషనర్ గారు, గౌరవ చైర్మన్, వైస్ చైర్మన్ గారు పిలిచి మీ న్యాయమైన డిమాండ్లను మ్యాక్సిమంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామన్నారు। ఏదైతే మేము ఈ కార్మికుల పక్షాన ఏదైతే బిఎంఎస్ ఆధ్వర్యంలో న్యాయమైన డిమాండ్ ఏదైతే అడిగామో ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా వారి బ్యాంక్ అకౌంట్లో వేతనం వేయమని అడిగాము। ఎందుకంటే రేపటి రోజు మున్సిపల్ గ్రేటర్ల కలుస్తుంది, గ్రేటర్లో ఇండివిజువల్గా జీతం తీసుకుంటే గ్రేటర్లో పర్మనెంట్ అవుతారు, వాళ్ళకు మంచి వేతనం వస్తుంది, గవర్నమెంట్ సాలరీ వస్తుంది, గవర్నమెంట్ సిబ్బంది అవుతారని మేము కార్మికుల పక్షాన్ని అడిగితే ఇది మా పరిధిలో లేదు, మేము లెటర్ రాస్తాము, సిడిఎంఏకి లెటర్ రాస్తామని కమిషనర్ గారు ఇచ్చారు। దానికి కూడా చైర్మన్ గారు గట్టిగా చెప్పారు, పరిష్కారం అయ్యేటట్టు చూడండి, సీఎంఏకి లెటర్ రాయమని। అలాగే కార్మికుల పరంగా దేశంలో ఈరోజు ప్రతి ఉద్యోగికి నెలకు 4 సెలవులు ఉంటాయి। నెలకు ప్రతి ఒక్కరికి అది కామన్, అది 4 సెలవులు ఖచ్చితంగా ఇవ్వాలి। 2 సెలవులు ఇస్తుంది కార్మికులకు, కాకపోతే ఖచ్చితంగా 4 సెలవులు ఇవ్వాలన్నాము। అది ఇంచుమించు కమిషనర్ గారు ఒప్పుకున్నాడు। మీరు కూడా ఖచ్చితంగా ఇండివిజువల్ కూడా మీరు అడుగుతూనే ఉండాలి మీ సిబ్బందిని। అలాగే ఈ కార్మికుల మీద కూడా పై అధికారులు బాగా పెత్తనం అయిపోయింది, వేధింపులు ఎక్కువైంది మేము అడిగాము। మన డిమాండ్లో కూడా అది కూడా ఒకటి ఉంది, 8 డిమాండ్లలో అడిగితే చైర్మన్ గారు, కమిషనర్ గారు అట్టి అధికారులను కూడా హెచ్చరించడం జరిగింది। ఏదంటే మా దృష్టికి తీసుకురావాలి కానీ కార్మికుల జోలికి పోవద్దని కూడా చెప్పారు। అలాగే పక్క మున్సిపాలిటీలో 19,000 చిల్లర మనకు వేతనాలు ఉన్నాయి।
మున్సిపాలిటీలో 16,000 చిల్లర్ని ఎందుకు ఇస్తున్నారు అడిగితే అట్టి లెటర్ ఇవ్వమంటే మన సోదరులు కూడా పురుషోత్తం గారు, పరమేశ్వర్ గారు కూడా ఎంబడే, కుమారు వీళ్ళందరూ కూడా ఎంబడే లెటర్ సమర్పించడం జరిగింది. దానికి అనుగుణంగా ఖచ్చితంగా మేము CDMAకి లెటర్ రాసి ఇక్కడ కూడా వేతనం పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొక డిమాండు, ప్రతి ఒక్కరు 8 గంటలే, కార్మికులు కానీ ఉద్యోగులు కానీ ఎవరైనా 8 గంటలే చేయాలి ఉద్యోగం. కానీ ఇక్కడ 9 నుంచి 10 గంటలు చేపిస్తున్నారు. అది కూడా అడిగితే ప్రస్తావిస్తే ఖచ్చితంగా ఇప్పుడు కూడా 8 గంటలే చేయిస్తాము. ఒకవేళ 8 గంటల కన్నా ఎక్కువ చేస్తే మాకు ఓటీ ఇవ్వమని అడిగాము. కానీ మరి అది ఇస్తారో ఎవరో తెలియదు. కానీ 8 గంటలు అయితే డ్యూటీ మీరు 8 గంటలకే, 2 గంటలు కాదు 1 గంటకే దిగుతామని చెప్పండి. వాళ్ళు లెటర్ ఇస్తారు, ఇచ్చే వరకు కొద్దిగా ఆగంటారు. అది